కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. కేంద్ర ప్రభుత్వం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనితో పాటుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 1,00,000 వరకు ఒక్కొక్క రైతుకి రుణమాఫీనైతే ఆఫర్ అయితే చేయబోతుంది. ఈ 2 పథకాలకు సంబంధించి క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా నేరుగా విడతల వారీగా రూ. 6,000 పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి లబ్ధిదారుల ఖాతాలలోకి నేరుగా పంపిణీ చేస్తుంది. ఇందులో 5 ఎకరాల కంటే భూమి తక్కువ కలిగినటువంటి రైతులకు నేరుగా డీబీటీ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ గువాహటిలో 22వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు. అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఇంకా చాలామంది ఖాతాలలోకి క్రెడిట్ అయితే కాలేదు. ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి రీజన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి చాలామంది రైతులు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోలేదు. ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రైతులందరినీ కూడా అనర్హులుగా భావించి పథకానికి అనర్హులుగా భావించి వాళ్ళని తొలగించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క రూ. 6,000 కాస్త రూ. 8,000 పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రూ. 8,000 ఒకేసారి కాకుండా 4 విడతల్లో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. అంటే గతంలో రూ. 6,000 కాస్త 3 విడతలలో ప్రతి 4 నెలలకి ఒకసారి డబ్బులు విడుదల చేసేది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే రైతులు దాదాపు 11 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 4 విడతల్లో విడుదల చేయబోతుంది. ఇక నుంచి ప్రతి 3 నెలలకి ఒకసారి కేంద్ర ప్రభుత్వం నేరుగా అర్హుల ఖాతాలలోకి రూ. 2,000 చొప్పున మొత్తంగా ఒక ఏడాది కాలంలో రూ. 8,000 విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ యొక్క మార్గదర్శకాలకు విషయానికి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఎవరైతే అర్హత కలిగిన రైతు ఉంటారో వారు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా మనకు ఈ 2 కొత్త రూల్స్ని మరోసారి ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. రీసెంట్లీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళు గనక ఈకేవైసీ కారణంగా డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈకేవైసీ గనక చేసుకుంటే నేరుగా వారి ఖాతాలలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులనైతే విడుదల చేస్తుంది. ఇక మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులను విడుదల చేయబోయేటప్పుడు 22వ విడత ఎవరికైతే పడలేదో అటువంటి వారందరికీ 23వ విడత కూడా అయితే పడదన్నమాట. ఒకవేళ మీకు 22వ విడత కనుక డబ్బులు ఈకేవైసీ పెండింగ్ వల్ల ఆగిపోయి ఉంటే ఈకేవైసీ చేసేసుకోండి. అప్పుడు మీకు 22వ విడత ప్లస్ 23వ విడత 2 కలిపి రూ. 4,000 వరకు డైరెక్ట్గా ఒకేసారి మీ ఖాతాల్లోకి అయితే వచ్చేస్తుంది. ఇది నిజంగా చాలా అంటే చాలా బెనిఫిట్ అన్నమాట. ఎవరికైతే రీసెంట్లీ పడలేదో వాళ్ళకి తిరిగి డబ్బులు వేయడం అన్నమాట. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి రైతులు రుణమాఫీకి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి అయితే వినతులైతే సమర్పిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆయనైతే ఏం చెప్తున్నారంటే రైతులకు ఈసారి బడ్జెట్లో మరింత మేలు చేకూర్చే విధంగా కొన్ని కొత్త అప్డేట్స్ని అయితే మేము ఇస్తున్నామని చెప్పేసి మన యొక్క
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు రైతులందరికీ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇస్తున్నాము. రైతులు ఖచ్చితంగా ఈ బెనిఫిట్స్‌ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ రుణమాఫీ ఏదైతే ఉందో, ఈ రుణమాఫీని కూడా తక్షణమే అమలు చేసేలాగున ప్రభుత్వం చర్యలైతే తీసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి ఎంపీ, యూపీ ఈ రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకు నేరుగా రుణమాఫీని అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 కోట్ల మంది రైతుల ఖాతాలలోకి ఈ రూ. 1,00,000 రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం ప్రజెంటు ఎవరైతే రైతులున్నారో అటువంటి వారిని ఆర్థిక సంక్షోభం నుంచి వారిని కొంచెం ఆర్థిక స్వలంబనంతో డెవలప్మెంట్ అనేది చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అయితే జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రుణమాఫీకి ఒక 2 కొత్త రూల్స్‌ని అయితే అమలు చేయబోతుంది. ఈ 2 కొత్త రూల్స్‌కి ఆధారంగానే అర్హులైనటువంటి రైతుల్ని గుర్తించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సిమిలర్‌గా ఏదైతే ఈ యొక్క రైతులకు కొన్ని రూల్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి. అనంతరం కొన్ని కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టారు. వీటిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది అంటే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి రైతులకి మాత్రమే వర్తిస్తుంది. 5 ఎకరాల కంటే భూమి ఒకవేళ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ పథకం అనేది 100% వర్తించదు. ఇక రెండో అప్డేట్ గనక చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్‌తో లింకు లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే రాదు. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఏ విధంగా అయితే మన యొక్క ఆధార్ నెంబర్ లింక్ చేసుకొని ఉన్నామో అదేవిధంగా సేమ్ టు సేమ్ మన యొక్క రుణం తీసుకున్నటువంటి అంటే మనం రుణమాఫీ రైతులకు సంబంధించి మనకు అగ్రికల్చర్ లోన్, క్రాప్ లోన్ తీసుకుంటాం కదా! ఈ క్రాప్ లోన్ ఏదైతే మనం తీసుకుంటామో ఈ క్రాప్ లోన్‌కున్నటువంటి బ్యాంక్ అకౌంట్‌కే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయి ఉండాలి. ఇది మాత్రం కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. సో, కాబట్టి మీరు ఏ బ్యాంకులో అయితే రుణం తీసుకున్నారో ఆ బ్యాంక్ దగ్గరికెళ్ళేసి సార్ మాకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది చేయండి అని మీరు రిక్వెస్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఎత్తుకొని వెళ్లి వాళ్ళకిస్తే వాళ్ళైతే లింక్ చేస్తారు. అప్పుడు మీకు దీన్నైతే మీకు అప్లికేబుల్ చేస్తుంది. వీటన్నిటికంటే ఫైనల్‌గా మనం చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి రైతు కూడా ఆధార్ కార్డ్‌కి ఖచ్చితంగా మొబైల్ నంబర్ ఏ విధంగా అయితే లింక్ చేసుకుంటారో అదేవిధంగా పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్ నెంబర్‌తో అనుసంధానం. దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ పట్టాదారు పాస్‌బుక్ జెరాక్స్‌ని తీసుకొని డైరెక్ట్‌గా ఆధార్‌కి లింక్ అయిన ఫోన్ నంబర్‌ని తీసుకొని ఇవి 3 ప్రూఫ్స్‌ని మనం తీసుకొని వీఆర్ఓను గనక సంప్రదిస్తే పట్టాదారు పాస్‌బుక్‌కి నేరుగా ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేస్తారు. దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్ ఉంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా రుణమాఫీకి సంబంధించి ఫైనల్ రూల్ విషయానికి వస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రెజెంట్ రైతు గుర్తింపు నమోదు సంఖ్య దానికి అప్లై చేసుకోవాలని రైతులకు ఆదేశాలు జారీ చేసింది. అంటే మనకు ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉంటుందో సో అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి రైతుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్యలో మనకు నిండి ఉంటాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే మనకు ఆధార్ నెంబర్‌ని క్లిక్ చేసినప్పుడు ఎలాగైతే మన బయోమెట్రిక్ అండ్ ఐరిస్ డీటెయిల్స్ మన యొక్క అడ్రస్ ప్రూఫ్‌తో సహా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలాగైతే వస్తాయో సో సేమ్ అదే విధంగా ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి మన యొక్క పట్టాదారు పాస్‌బుక్‌ని ప్లస్ మన యొక్క ఆధార్ కార్డ్‌ని లింక్ అయితే చేస్తారు. ఇవి రెండిటిని మనకు లింక్ అనేది చేయడం వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే మనకు ఫ్యూచర్‌లో రుణమాఫీ కావచ్చు అండ్ మనకు వీటికి సంబంధించిన పీఎం కిసాన్ డబ్బులు కావచ్చు మనకు వేయాలంటే ఈ రైతు గుర్తింపు నమోదు సంఖ్య దాదాపు 12 అంకెల రైతు గుర్తింపు నమోదు సంఖ్యకైతే మనం అప్లై చేసుకోవాలి. దీనిని మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే మన యొక్క మండల ఆఫీస్‌లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది కదా! మండల ఆఫీస్ దగ్గర అట్లాగైతే పెడతారు అగ్రికల్చర్ ఆఫీస్‌ని. ప్రతి ఒక్క మండలాల్లో అగ్రికల్చర్ ఆఫీస్ అయితే ఉంటుంది. అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళేసి అక్కడ మనకు ఆర్ఐ అని ఉంటారు. సో, ఆయన దగ్గరికెళ్ళేసి సార్ ఈ విధంగా మాకు రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి అప్లై చేసుకోవాలని మీరు పోయేటప్పుడు
ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబరు, పట్టాదారు పాస్‌బుక్కు. సో, ఈ పట్టాదారు పాస్‌బుక్కుల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గనకైతే ఖచ్చితంగా మీకు రీసెంట్‌లీ ఇచ్చినటువంటి కొత్త బుక్ అయితే తీసుకెళ్ళండి. సో, తెలంగాణలో ఉన్నటువంటి వారికనైతే నో ప్రాబ్లమ్. మీరు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నేరుగా ఈ బుక్ అయితే మీరు తీసుకెళ్ళినా పర్లేదు. అంటే పాత బుక్కే తీసుకెళ్తే పర్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఈ రుణమాఫీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అర్హులను పారదర్శకంగా గుర్తించి అర్హులకు బెనిఫిట్ అయితే అందివ్వడం కోసం ఈ రూ. 1,00,000 రుణమాఫీ అనేది త్వరలో అమలైతే చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. అండ్ మనకు త్వరలో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడత డబ్బులను ఈ నెల చివరి వారంలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సో, కాబట్టి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా వీడియోస్ చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.